తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇందులో సిబిఐ నుంచి 2 అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఓ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. మరోవైపు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదు అన్నారు జస్టిస్ గవాయ్. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. అంతకుముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు ఒక్కటే సరిపోదన్న తుషార్ మెహతా కేంద్రం తరపున పర్యవేక్షణకు ఓ అధికారిని ఏర్పాటు చేయాలి అన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అన్నారు. ఇది చాలా నిష్పాక్షికంగా ఉందని, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సిబల్. ఇదిలా ఉండగా లడ్డూ కల్తీ వివాదంపై సిట్ ఏర్పాటు చేయాలి అన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు ఆయన. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు మాట్లాడారు అన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. తాను చైర్మన్గా ఉన్నప్పుడు యార్ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరగలేదన్నారు ఆయన. తమపై అనవసరంగా నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలు నిరాధారమని, కోర్టులో నిరూపితం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఉన్నాయో అవి నిరాధారమని ఈ న్యాయస్థానం ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తులో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. కోర్టులో జరిగిన దాన్ని బట్టి అయితే రిపోర్ట్ మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయాలని నేను భావిస్తున్నా. వాస్తవాలు ఆర్డర్స్ వస్తే కానీ, బయటకు వస్తే కానీ సాయంకాలంలోపు పూర్తిగా ఏ విధంగా ఆర్డర్స్ ఉంటాయి అనే దాని మీద సిట్ వరకు సపరేట్ సిట్ చేస్తున్నామని కోర్టులో చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 అధికారులు, స్టేట్ గవర్నమెంట్ నుంచి 2 అధికారులు, ఫుడ్ టెక్నాలజీ నుంచి భారత ఆహార సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రక్షణ శాఖ నుంచి ఒకరు, దానిపై సిబిఐ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు. అది కోర్టుకు సబ్మిట్ చేస్తారో లేదా వాళ్లే నిర్ణయం తీసుకుంటారా అనేది కోర్టు ఆర్డర్స్, రిటర్న్ ఆర్డర్స్ వస్తే కానీ మనకు కొంచెం క్లారిటీ రాదు. అప్పటి వరకు మనం దాని మీద ఇంతకన్నా ఎక్కువ కామెంట్ చేయాలి. లడ్డూ కల్తీ వివాదంలో దర్యాప్తునకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై నమ్మకం లేదని ముందే చెప్పామన్నారు. దేవుడి ఆశీస్సులతో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు ఆదేశించింది అన్నారు భూమన. ఎందువల్లంటే మేము మొదటి నుంచి కోరుతున్నది అదే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆ నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పినారో ఆ రోజే మేము చెప్పడం జరిగింది. నేను కానీ, సుబ్బారెడ్డి గారు కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉన్నది. సిట్టింగ్ జడ్జి చేత వీలైతే విచారణ జరిపించండి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మరుక్షణమే మేము స్పందించటం కూడా జరిగింది. ఈ రోజున భగవంతుని రూపంలో సర్వోన్నత న్యాయస్థానమే ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది. వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో చర్చించారు. ముఖ్యంగా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై నేతలతో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి సీనియర్లు బొత్స సహా పలువురు నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కోసం వెయిట్ చేస్తున్నామన్నారు సుబ్రహ్మణ్య స్వామి. లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన.